ప్రైజ్ ది లార్డ్. చెక్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెక్ టెస్టింగ్ చెక్.
శేషాలన్నీయు స్థిరపరచుని మనశ్శాంతి కోల్పోతీని పోగొట్టుకున్న పాత్రయనచు పరుగెత్తి నన్ను బట్టి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదములు పట్టి నీ పాదములు పట్టి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినమున ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన స్తుతించడానికి దేవదేవుడిచ్చిన ఈ మంచి అవకాశం కొరకై దేవదేవుణ్ణి స్తుతించుకుంటూ మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 694వ కీర్తన స్తోత్రము చెల్లింతుము స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే పాట పాడుకుంటూ మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 694వ కీర్తన అండి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరం కలిసి పాడుకుందాం అండి. చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపలే కాచి దీవారాత్రములు కంటి పాపలే కాచి దయగల హస్తముతో దోచి నడిపించితివి. దయగల హస్తముతో దోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో గాఢంధకారములో
నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శుద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
స్తోత్రం చెల్లింతుము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడవునైన దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా దయగల తండ్రి, కృపగల దేవ, వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించిన నాయన, ఈ సభాధ్యమైన మొదటి ఆదివారం మీ పాదముల వద్దకు వచ్చి ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం మా అందరికీ దయచేసినందుకు వందనములు నాయన. మరియు ఇంకా ఎవరెవరైతే రాని బిడ్డలందరినీ కూడా మీరే రప్పించండి ప్రభా. నీ వాక్యం వెతబోతున్న ప్రభా, నీ సేవకులను మీరు ఆయత్తపరచండి ఆయన. మేము ఏదో ఆదివారం ఆరాధనకు ఏదో హాజరవ్వకుండా ప్రభా, మేము వాక్యం విని ఆ ప్రకారం నడిచి జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఆయన ప్రభా. మాలో ప్రతి ఒక్కరు కూడాను, ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ముట్టి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాలను చూసి దీవించండి ప్రభా. నాయన ఈ ఆరాధన అంతటిలో కూడా నీ కృమని నీ దయను కుమ్మరించండి నాయన. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నాయన ప్రభా, చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి నాయన. ఎవరెవరు ఏ ఆకలితో వచ్చారు ప్రభా, నీ పాదముల కొద్ది వచ్చి నేను స్తుతిస్తున్నారో ప్రభా, వారి ఆకలన్నిటినీ తీర్చండి ప్రభా. నాయన వందనములు నాయన ప్రభా. ఈ ఆరాధన కార్యక్రమాలంతట్లో మీరే తోడేడుగా ఉండి సహాయం చేసి నీ మెండైన కాపుదల కృప అనుగ్రహించి నడిపించమని మా ప్రభును ప్రియరక్షకుడని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మరి గ్లోరీ మేడం గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరములుగా 17వ కీర్తన చదువుకుందాం. దావీదు ప్రార్థన 17వ కీర్తన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారం మార్గంలో తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గము యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు, నాకు చెవికి నా మాట ఆలకించుము. నీ శరణు వచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కుకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు, వారి నోరు గర్వంగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహం వలను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుల చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము.
లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుమా. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. చివరి వచ్చిన అందరం కలిసి చదువుదాం. నేనైతే నీతి గలవాడన్నై నీ ముఖదర్శనము చేసేదను. నేను మోల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఆమేన్. మనందరం కలిసి విశ్వాస ప్రమాణం చెప్దాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. మరి ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చి పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చింతలేదు, ఎదుసం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. సోదరి యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఎర్రసంద్రం ఎదురొచ్చినా, ఎరుకు గోడలు అడ్డొచ్చినా, సతానే శోధించిన, శత్రువులే శాసించిన, పడకు భయపడకు, బలవంతుడే నీకుండగా. నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా. భయమేలా ఓ సోదరు, యేసే మనకుండగా. ఓ సోదరు యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా.
వరకు ప్రభు యేసే దిగి వచ్చుగా. నమ్ము, ఇది నమ్ము, యెహోవా ఈయనే కదా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్య పఠనాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథంలో నుండి సంఖ్యాకాండం 3వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. అలాగే పత్రికా పాఠ్యభాగము నుండి అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో 6 నెలలు తన రెక్కల చాట్ల మనల్ని కాపాడి మరి 7వ నెలల నుండి మరి 12 నెలల వరకు అంటే మిగిలిన 6 నెలల్లో తన కృపలో మనల్ని బలపరిచి స్థిరపరిచి కాపాడాలని మనందరం ప్రార్థన చేద్దాము. యోబు శ్రమలో ఉన్నప్పుడు యోబును వాళ్ళ స్నేహితులు కూడా తన భార్య కూడా మరి తను విడనాడినప్పుడు అంటే వేరే మాటలు అన్నప్పుడు కూడా యోబు తను ఒకటే అన్నారు, ఏంటనంటే యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును. తన మార్గం ఏంటి అనేది యోబుకు తెలియదు, కానీ దేవుడు తనతో ఉన్నారు అనే నమ్మకం ఆ ధైర్యంతో నడిచాడు యోబు. అలానే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళతో పాటు మన దేవుడు వాళ్ళతో ఉన్నారు. 4వ వ్యక్తి అయి వాళ్ళతో పాటు ఉండి అగ్ని వాళ్ళని అంటకుండా దేవుడు కాచి కాపాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం వెళ్ళే మార్గం ఏంటో మనకు తెలియదు, ఏ గురి మనకు లేకపోవచ్చు, మన పయనం ఎటువైపో మనకు తెలియకపోవచ్చు, కానీ మన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు మనల్ని నడిపించే దేవుడు మనకి మన డెస్టినేషన్కి మనల్ని తీసుకెళ్లే దేవుడు కూడా మన దేవుడే. దేవుడు మన పక్షం ఉండక మనకి విరోధి ఎవరు? దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు అంతకన్నా ధైర్యము, అంతకన్నా మనకి గొప్ప భాగ్యము ఇంకెక్కడా లేదు. దేవుడు మనందరం కలిసి ఆరాధిద్దాం. ఈరోజు నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు జలముల్లో కూడా మనకి ఏ ఆపద మనకు కలగదు. అగ్నిగుండంలో మనం పడవేసినప్పుడు కూడా, నీకు శ్రమల్లో నువ్వు నలిగిపోతున్నప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఏ ఆటంకము సంభవించదు.
తన కనుపాప వలె మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో, నువ్వు శ్రమలలో పడి వెళ్తున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం మనకు ఉన్నప్పుడు ఎవ్వరూ మనల్ని ఏమి చేయరు. ఈరోజు మనందరం కలిసి ఆరాధిద్దాం. ఈరోజు మనం ఏ సిట్యువేషన్లో ఉన్నామో, ఎందులో ఉన్నామో మనకు తెలియదు, కానీ మన సిట్యువేషన్ ప్రతిదీ మన దేవునికి సరెండర్ చేసి ఈరోజు మనల్ని దేవుని ఆరాధిద్దాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడబాయ్ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడబాయ్ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను తాకజాలవు. అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను తాకజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మనం విశ్వాసంతో ఎన్ని అలుగులు వేయచ్చు, విశ్వాసంతో ఎన్నో పనులు మనం చేయాలి అని అనుకోవచ్చు, కానీ విశ్వాసంతో మనం నడిచినప్పుడు సాతాను ఊరుకోదు కదా. సాతాను మనకి అలా బాణాలు వేస్తూనే ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్లో మనం పడిపోమా అని సాతాను ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ
అప్పుడు కూడా దేవుడు మనతో ఉండి దేవుడు మనల్ని నడిపించి మన శ్రమలను అన్నిటిలో నుండి మనకి విజయాన్ని కలిగజేసే దేవుడు మన దేవుడు. మన విశ్వాసం మనం కోల్పోతున్నప్పుడు దేవుడు ఇంకొక మిరాకిల్ చేసి మనకి ఇంకా ఆ హోప్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆ విశ్వాసంతో ఈరోజు మనం అందరం నడుద్దాం. పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అందరూ కలిసి నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేనే వెళ్ళు మార్గం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. నీవు మా దేవుడవు, మేము నీ ప్రజలము నాయనా. మా జీవితం అంతా నీ చేతుల్లోనే ఉన్నది. మేము నడిచే మార్గములో మీరు మాతో ఉన్నారు. మేము జలములలో పడి వెళ్ళినా, మేము అగ్నిగుండా వెళుతూ ఉన్నా, నీవు మాతో ఉన్న దేవుడవైనందుకు స్తోత్రాలు. మమ్మల్ని కాపాడి భద్రపరిచి ఆశీర్వదించే సజీవుడవైన దేవుడవైనందుకు స్తోత్రాలు. ప్రభువా, శుద్ధ సువర్ణముగా మమ్మల్ని మార్చి నీ ఆశీర్వాదము నీ మహిమతో మమ్మల్ని నింపండి నాయనా. ఈరోజు నీ పాదాల యొద్ద ఉన్న మందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క అడ్వైజరీ కమిటీ వారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారికి అందరికి కూడా ప్రభు అయిన యేసు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి నేను యొక్క ప్రాంతంలో దేవుని సేవ కొరకు వచ్చి 6 నెలలు కంప్లీట్ అయింది. మరి 6 నెలల కాలంలో కూడా మీరందరూ కూడా దేవునిలో ఆత్మీయంగా బలపడుతున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. నేను వచ్చినప్పుడు ఉన్న కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ వరకుమార్ గారు, యోధా గారు, వివి రావు గారు, అలాగే మరి హెళ్ళ గారు అయితే నేను అందరికీ పరిచయం అవ్వాలని చాలా ఆశపడి మరి అక్కడ వాక్యం చెప్పడానికి ఫస్ట్ అవకాశం ఇచ్చారు. వారికి వందనాలు. అలాగే ఇప్పుడున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ మన హిబ్రోన్ రాజు గారు,
మరి శామ్యూల్ అన్న గారు, అలాగే యేసురత్నం గారు, మరి ఇంకా నాగరాజు గారు ఉన్నారు, యాంటోనీ గారు, ఆదిశేషి గారు, మరి స్త్రీల సమాజ కన్వీనర్ గారు, విజయలత గారు, ముఖ్యంగా మరి అప్పుడున్న మనోజ్, అలాగే విజ్ఞాన్, అందరికి కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి నాకు జ్ఞానప్రకాష్ గారు నెంబరే ఇచ్చారు. వారితో మాట్లాడి మరి వారు చాలా ప్రేమ చూపించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదగాలని ఒక సేవకుడిగా మా ఆలోచన ఎలా ఉంటుందంటే, మిమ్మల్ని దేవుని యొద్దకు నడిపించాలి. దేవుని సేవ అంటే బ్రతుకు తెరువు కాదు, సంపాదన కాదు, అది జీరో. నా ఆశ, నా కోరిక, నా ఆలోచన ఏంటంటే దేవుని బిడ్డలు ఆత్మలో బలపడాలి, ఆత్మలో ఎదగాలి. దేవుని ఆత్మలో ఎదగడం అంటే అది అనంతమైంది. మనం ఏదో కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం అంటే కాదు. శరీరం పెరిగిందనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయేమో, కానీ ఆత్మలో మనం ఎంత ఎదిగితే మనకంత ఆశీర్వాదం. కాబట్టి మీరందరూ కూడా దేవుని ఆత్మలో ఎదుగుతున్నారనడానికి ఒక గుర్తు ఏంటంటే, అందరూ టైంకి రావాలి. చాలామంది టైంకి వస్తున్నారు, ఎందుకంటే దేవుడు కోరేది డిసిప్లిన్. చాలామంది 10 గంటలకల్లా వస్తూ ఉన్నారు. మిగిలిన వారు కూడా ఒక్క 10 నిమిషాలు, మీరు వచ్చే టైంకి ఒక్క 10 నిమిషాలు ముందు కనుక రాగలిగితే మీకే ఆశీర్వాదం. ఒక వ్యవసాయకుడు వ్యవసాయం చేయాలంటే ముందు పొలం దున్నాలి. అందులో ఉన్న రాళ్ళు, పనికిరానివన్నీ తీసివేసిన తర్వాత అప్పుడు నీరు పెడతారు, అప్పుడు విత్తనం వేయాలి. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రశాంతంగా కొద్దిసేపు ప్రార్థన చేసుకుని దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క వాక్యం వింటే ఆ వాక్యం మనలో ఫలిస్తుంది. లేకపోతే ఆ యొక్క వాక్యం మనలో ఫలించదు. మనం ఏదో ఆదివారం రావాలి కాబట్టి హడావుడిగా వచ్చి వెళ్ళిపోవడం కాకుండా, కుదిరిన ప్రతి ఒక్కరు కూడా సకాలంలో వచ్చి దైవ దీవెనలు పొందుకొని, మీరు ఎంత దేవునిలో బలపడితే అంత ఆశీర్వాదం నాకు ఉంటుంది. ఒక సేవకుడిగా మనం సక్సెస్ అయినట్టు. మీరు బాగా ప్రార్థన చేయాలి, మీరు బాగా వాక్యంలో ఎదగాలి, సంఘమంతా ఐక్యతతో ఉండాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అప్పుడు మాత్రమే మరి దేవుడు కూడా మనల్ని బట్టి ఆనందిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చేసిన మేలుకి నేను ఒక చిన్న పాట పాడి ప్రభువుని మహింపరచాలని ఆశపడుతున్నాను. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఎంతో బలహీనుడైనా, అన్ని రకాలుగా చాలా బలహీనుడైనా, అయోగ్యుడైనా నన్ను మరి దేవుడు ఈ స్థానంలో మరి ప్రభాకర్ అన్న గారి ద్వారా మరి అనుకోని రీతిగా మరి ఇక్కడ ఉండడానికి ప్రభు సహాయం దయచేశారు. నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 3వ అధ్యాయములో 5వ వచనం నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణాలన్నిటినీ ఇశ్రాయేలీలు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. గడిచిన కాలంలో ప్రత్యక్ష గుడారము చుట్టూ 12 గోత్రాల వాళ్ళు ఎలాగున్నారో మీకు తెలియజేశాను. ప్రత్యక్ష గుడారము అనేది సెంటర్లో ఉంటుంది. మనం ఆ సిలువను చూసామనుకోండి, సిలువ అనేది ఒక ప్రత్యక్ష గుడారం అనుకోండి. ప్రత్యక్ష గుడారం అనేది 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు. దేవుని నివాస స్థలం ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా 12 గోత్రాలు, లేవి గోత్రం కాకుండా మిగిలిన 12 గోత్రాల వాళ్ళు ఎలాగున్నారో మీకు తెలియజేశాను. సిలువకు కుడివైపున అంటే తూర్పు అనుకోండి, తూర్పు వైపున ఎవరున్నారు? యోదావారు, ఇస్సాకారు, జబూలూను. గుర్తుపెట్టుకోండి. తూర్పున 3 గోత్రాల వారు. కిందకు వచ్చేసరికి దక్షిణమున రూబేను, షిమ్యోను, గాదు ఉన్నారు. అలాగే పడమర వైపున అంటే ప్రత్యక్ష గుడారానికి వెనకాల వైపున ఎవరున్నారు? ఎఫ్రాయిము, మనషే, బెన్యామీన్. పైన ఉత్తరం వైపున గాదు, అషేరు, నఫ్తాలి. 12 గోత్రాల వాళ్ళు ప్రత్యక్ష గుడారము చుట్టూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష గుడారం అనేది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి చుట్టూ కూడా 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఈ 12 గోత్రాల వారికి అంటే ఈ ప్రత్యక్ష గుడారానికి ఈ 12 గోత్రాల వారికి మధ్యలో ఇంకొక సర్కిల్ ఉంది. మొత్తం కూడా 3 సర్కిల్స్ ఉంటాయి. బైబిల్లో ఎక్కడ చూసినా సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. ఏంటివి అవి? ఏమ్మా, ఇది చాలా సీరియస్గా ఉన్నారు. సామెతలు, ప్రసంగి, పరమగీతం. సామెతలు అంటే ప్రపంచంలో ఎవరన్నా చదవచ్చు, అన్యులన్నా చదవచ్చు, దేవుని బిడ్డలన్నా చదవచ్చు, ఫర్ ఎవ్రీ వన్. సామెతలు అనేవి ఇన్ జనరల్గా ఉంటాయి. ఈ తల్లిదండ్రుల మాట విను, దుష్టులతో సహవాసం చేయొద్దు, ఈ మాటలు ఫర్ ఎవ్రీ వన్. కొంచెం లోపలికి వచ్చేసరికి ప్రసంగిలో ఏముంటుంది? అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, అన్నీ వ్యర్థమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే నీ కష్టార్జితంతో నీ భార్యతో సంతోషంగా ఉండడమే ఈ జీవితం యొక్క పరమార్థం అని ప్రసంగిలో ఉంటుంది. 3వది అతి విలువైంది, ఎవరికి అర్థం కాదు ఏంటంటే పరమగీతం. 3 ఉంటాయి అన్నమాట. మనలో కూడా 3 ఉంటాయి: శరీరము, ఆత్మ, 3వది సోల్, అది ఆత్మ, ప్రాణం లేదా మనస్సు. ప్రతిదీ 3. బైబిల్లో మనం ఎక్కడ చూసినా 3: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సైతాను కూడా 3. మీకు చెప్పాను. అసలు ఈ లోకంలో చిన్న అణువు తీసుకున్న ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ అన్నీ కూడా త్రిత్వమే. త్రిత్వమై ఉన్న దేవుడు సర్వ సృష్టిని కూడా త్రిత్వంలాగానే చేశాడు. సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడి నుండి మనకి వెలుగు వస్తూ ఉంటుంది. సూర్యుడికి
సూర్యుడికి మనకి మధ్యలో ఎవరున్నారు? సూర్యుని వేడంతా మన మీద పడిపోయింది అనుకోండి, మన మీదకి వచ్చే టెంపరేచర్ మహా అయితే ఒక 35 నుంచి 40 ఉంటుంది, 35 డిగ్రీల నుంచి 40. పొరపాటున కొంచెం ఎక్కువైంది, ఒక 5 డిగ్రీలు ఎక్కువైంది అనుకోండి, 45 డిగ్రీస్ అంటే మనం బయటికి వెళ్ళాము. ఇంకా సూర్యుని దగ్గర ఎంత ఉంటుంది టెంపరేచరు? సూర్యుని దగ్గర నుంచి మన దగ్గరికి ఆ యొక్క సూర్యకిరణాలు వచ్చేలోపు మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది. ఏముంటుంది? ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే ఓజోన్ పొర చిల్లు పడిపోతూ ఉంది. డైరెక్ట్గా రేస్, అల్ట్రావైలెట్ రేస్ మనిషి మీద పడిపోతున్నాయి. కాబట్టి మనుషులకి పిచ్చి వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తున్నాయి అని మనల్ని కాపాడేది ఏంటంటే ఓజోన్ పొరే. ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, దేవుడు ప్రత్యక్ష గుడారములో ఉన్నాడు. ప్రత్యక్ష గుడారము చుట్టూ కూడా 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. ఈ ప్రత్యక్ష గుడారానికి ఈ 12 గోత్రాల ప్రజలకి మధ్యలో ఎవరున్నారంటే దేవుడు లేవీయుల్ని పెట్టాడు. ఏమ్మా మీకు అర్థమైంది ఇప్పుడు? ప్రత్యక్ష గుడారానికి ఈ 12 గోత్రాల వారికి మధ్యలో ఎవరున్నారు? అందరూ చెప్పండి. దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒక ప్రాముఖ్యమైన పర్పస్ కోసం దేవుడు పెట్టాడు. ఈ శరీరం ఎప్పుడు కూడా మానవ జీవితంలో ఈ శరీరం ఎప్పుడు కూడా లోకం వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఎంత ప్రార్థన చేసేవాళ్ళైనా ఎదురోళ్ళు ఏం బట్టలు వేసుకున్నారా అని కింద నుంచి పైదాకా చూస్తారు. మీరు గమనించండి, వీళ్ళకి కాళ్ళకి ఏం చెప్పులు వేసుకున్నారు, ఏం మ్యాచింగ్లు వేసుకున్నారు, ఏం వేసుకున్నారు, ఇదే ఇంకా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఎంత ప్రార్థన చేసినా ఫ్లెష్ ఈజ్ ఫ్లెష్, అంతే. శరీరం శరీరమే. ఎంత బాగా ప్రార్థన చేసినా ఇంటికి వెళ్ళగానే ఏం కూర? ఏమ్మా ఇంటికి వెళ్ళగానే చెప్పండి, పొరపాటున ఆదివారం కాకరకాయ అంటే ఇంక అయిపోయింది. ఇక్కడ మనం చేసిన ఆరాధన అంతా పోయింది, అక్కడ కొత్త ఆరాధన ఉంటుంది అంతే. ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు బలహీనమైంది. ప్రభు అన్నారు, ఇది క్షయమైపోయేది, ఇది బలహీనమైనది. లోపల ఒకటి ఉన్నది అక్షయమైనది, దేవుని ఆత్మ. మనలో ఆత్మ ఉన్నది. ఆత్మకి ఈ యొక్క శరీరానికి మధ్యలో మనస్సు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసు అనేది ఒక బ్రిడ్జి లాంటిది. ఒక పరలోకానికి నరకానికి మధ్య బ్రిడ్జి లాంటిది. ఈ మనసునే మనం కంట్రోల్లో పెట్టుకోలేము. ఈ మనసును అందుకే మారు మనస్సు అన్నారు. ఏం మనసు? ప్రభు కోరింది ఏంటి అంటే అర్థం ఏంటి? నీ మనసు శరీరం వైపు ఉంటే శరీరం వైపు వెళ్ళిపోతాం అంతే. మన మనసు దేవుని వైపు ఉంటే మనం దేవుని వైపు ఉంటాం. మనసులో మార్పు రావాలి. ప్రభు కోరేది కూడా అదే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, సువార్త ప్రకటించారు. మారు మనసు విషయమైన సువార్తను ప్రకటించారు ఆయన. ఈ లోకము వ్యర్థము, ఈ లోకాశలు వ్యర్థము. ఈరోజు మనం పాడిన పాటలో కూడా నన్ను గన్నయ్య రావే నా ప్రభు అనే పాటలో మనం పాడిన పాట, ఇందులో ఏమీ లేదు. ఇదంతా పాపమే, దుష్టులతో సహవాసం, వ్యర్థమైన అల్పకాలం ఉండే ఈ యొక్క పాప భోగములు, ఇవన్నీ వ్యర్థం అనే పాట మనం పాడాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు లేవీయులకు ఒక బాధ్యతను ఇచ్చాడు. లేవీయులు కూడా ఇశ్రాయేలీలు అంటే 12 గోత్రాల వాళ్ళు ఎలాగున్నారో లేవీయులను కూడా దేవుడు ఎక్కడ ఉండాలో దేవుడు చెప్పాడు. తూర్పు వైపున, మీరు గుర్తుపెట్టుకోండి, తూర్పు వైపున మోషే, అహరోను సంతానం అంతే. మోషే, అహరోనుకి ఇద్దరు బిడ్డలు మిగిలారు, ఎలియాజరు, ఈతమ్మారు. ఎందుకంటే తూర్పు అనేది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్లో ప్రధాన యాజకుడైన అహరోను వారి కుమారులు ఇద్దరు, ఆయనతో పాటు మోషే ఉండాలి. అమ్మా గుర్తుందా? తూర్పు వైపున ఎవరు ప్రధాన యాజకుడైనా? ఒకసారి చెప్పండి మీరు కూడా. మోషే, అహరోను, వాని యొక్క కుమారు తూర్పు వైపున. కిందకు వచ్చేసరికి మిగిలిన కోరహు సంతానం. అంటే ఇవన్నీ మీకు ఇంతకుముందు చెప్పాను, కొంచెం ఫాస్ట్ అయిపోయినట్టుంది. లేవీకి 3 కుమారులు. ఎంతమంది? లేవీకి 3. ఎవరు వాళ్ళు? గెర్షోను, ఏమా చెప్పండి, గెర్షోను, కహాతు, మెరారి. చెప్పండి ఒకసారి, మీరు ఇంటికి వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోనికి 2 కుమారులు, మెరారికి 2 కుమారులు. గెర్షోను కుమారుల పేర్లు ఏంటి? లిబ్ని, షిమి. మెరారికి మహలి, మూషి 2 ఉన్నారు. ఈయనకొక ఇద్దరు. మధ్యలో మాత్రం కహాతుకు 4 కుమారులు. అందులో మన ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. కహాతుకి 4.
ఎవరు వాళ్ళు? అమ్రాము, ఇస్హారు, మూడోది మన అన్న హెబ్రోను, ఉజ్జీయేలు. గుర్తుపెట్టుకోండి, అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. అక్కడి నుంచి వచ్చారు మన అన్న కూడా. ఎక్కడి నుంచి? కహాతు వంశంలో. అమ్రాము కుమారులు వీళ్ళందరూ కూడా లేవీలే. లేవి యొక్క సంతానం. లేవికి 3 కుమారులు. ఈ ముగ్గురల్లా మళ్ళీ ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. మళ్ళా వారి పిల్లలు. ఇంతమందిలో నుండి దేవుడు అహరోను గోత్రాన్ని ఎన్నుకున్నాడు. లేవి సంతానం అంతా కూడా యాజకులే. ఏమా గుర్తుపెట్టు, లేవి సంతానం అంతా యాజకులే. ఈ సంతానం అంతట్లో నుండి దేవుడు అహరోను కుటుంబాన్ని ప్రత్యేకపరిచాడు. అహరోనుకి 2 కుమారులు. కాబట్టి మిగిలిన లేవీలందరూ కూడా చుట్టూ ఉండాలి. ఎంట్రన్స్లో తూర్పు వైపున ఎవరు ఉండాలి? ఏమో చెప్పండి, మీరు చెప్తా ఉంటే మీకు వచ్చుద్ది. మోషే, అహరోను 2 కుమారులు. కిందకు వచ్చేసరికి కహాతు వంశం ఉంటుంది. ఎవరు? కహాతీయులు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి గెర్షోనీయులు. లెఫ్ట్ సైడ్ అంటే మందిరానికి వెనకాల వైపు గెర్షోనీయులు, పైన మెరారీలు. అర్థమైంది ఇప్పుడు? కింద ఎవరు ఉంటారు? దక్షిణ వైపున కహతీయులు కింద ఉంటారు. బ్యాక్ సైడ్న పడమర వైపున గెర్షోనీయులు ఉంటారు. పైన ఇవన్నీ మాకు ఎందుకు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా విషయాలు గుప్తంగా దాచి అర్థంగా ఉండి, ఈ విషయాలు మనకు అర్థమైతేనే క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. కొంచెం కష్టమైనా నేర్చుకోండి, అలవాటు చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు వీరికి ఏం అప్పగించాడంటే లేవీలకు ఒక బాధ్యత అప్పగించాడు. లేవీలందరికీ కూడా, అంటే ఈ ప్రధాన యాజకుడైన అహరోను కాకుండా మిగిలిన లేవీలందరికీ కూడా దేవుడు ఏం అప్పగించాడంటే బాధ్యత. ఈ లేవీల బాధ్యత ఏంటంటే మొత్తాన్ని కాపాడాలి. వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కాపాడాలి. ప్రత్యక్ష గుడారంలో ఒక్కొక్కరికి గెర్షోనీల బాధ్యత వేరు, మెరారీల బాధ్యత వేరు, కహతీయుల బాధ్యత వేరు. ఎవరి బాధ్యతలు వారివి. ఆత్మీయ జీవితంలో మన బాధ్యత ఏంటో మనం తెలుసుకుంటే దేవునిలో మనం ఎంతో సాగిపోతాం. మనం వెళ్ళిపోవాలండి. ఆత్మీయ జీవితం అనేది ఒక పరుగు పందెం లాంటి ఒక రన్నింగ్ రేస్. ఈ రన్నింగ్ రేస్లో నువ్వు అటు ఇటు చూడకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే తప్పు చేస్తున్నారు, వీళ్ళే తప్పు, ఎన్ని మనకు అనవసరం. ఎప్పుడైతే మనం ఒక్కసారి వెనక్కి తిరిగామో మన వెనకాల మనకన్నా ముందెళ్ళిపోతాడు. ఆత్మీయ జీవితంలో ఈ పరుగు పందెంలో నీ బాధ్యత ఏంటి? దేవునికి ఇచ్చిన వరం ఏమిటి? దేవునికి ఇచ్చిన అభిషేకం ఏంటి? దేవునికి ఇచ్చిన బాధ్యత ఏంటో మనం గనక తెలుసుకోగలిగితే ఈ యొక్క పరుగు పందెంలో మనము విజయాన్ని పొందుకున్న వారుగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేవీల బాధ్యత ఏంటంటే ఈ లేవీలందరూ కూడా ప్రధాన యాజకుడైన అహరోను వాళ్ళిద్దరు బిడ్డల కింద ఉండాలి. దేవుడు చెప్పాడంతే, వాళ్ళ మాట వీళ్ళు వినాల్సిందే. నేను వినడం అనడానికి లేదు. ఇంకా వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఈ మాట వినాలి. రెండోది ఏంటంటే ఈ లేవీయులు ప్రధాన యాజకుడిని కాపాడాలి. వాళ్ళ మీదకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా కాపాడాలి. ఇదొక బాధ్యత. మనం ఏం చేస్తామంటే సామాన్యంగా ఆత్మీయ జీవితంలో మనం కూడా మన తోటి వారిని కాపాడాలి. వాళ్ళు పాపం చేస్తూ ఉంటే కాపాడాల్సిన బాధ్యత మనదే. వాళ్ళు ఎందులోనో పడిపోతే లేపాల్సిన బాధ్యత మనదే. మనం ఏం చేస్తామంటే పలానోడు మంచోడు కాదండి, పలానోడు చెడ్డోడండి అంటాం మనం. అవునే కదండి? ఆయన వేస్ట్ అండి, ఈయన వేస్ట్ అండి అంటాం. ఆయన వేస్ట్, ఈయన వేస్ట్ అన్నాడంటే అర్థం ఏంటంటే మనం కూడా వేస్ట్ అయిపోయాం. జనరల్గా మనం అలాగే అంటాం, పలానా ఆయన మంచోడు కాదు, పలానా మంచిది కాదు అంటాం మనం. అలాగ అన్నాము అంటే దైవిక జ్ఞానంతో మనం ఒకసారి ఆలోచన చేస్తే మనమే మన జీవితాన్ని నాశనం చేసుకునే వారుగా మనం ఉంటాం. ఈ లేవీయులు ప్రధాన యాజకుడిని కాపాడాలి, ఆ మందిరాన్ని కాపాడాలి, ఆ మందిరంలో ఉన్న వస్తువుల్ని కాపాడాలి. అన్యులు ఎవరు కూడా రాకూడదు. ఒక్క లేవీయులు మాత్రమే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి అని ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లెక్క పెట్టాడు ఏ గోత్రాల వారు ఎంతమంది ఉన్నారు, కహతీయులు ఎంతమంది, గిరిషోనీలు ఎంతమంది, మెరారీలు ఎంతమంది, ఇవన్నీ కూడా దేవుడు లెక్క పెట్టాడు. ఎవరు ఎక్కడ దిగాలి. నువ్వు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎవరిని కాపాడాలి? దైవ చిత్తంగా నీ బాధ్యత ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా?
ఒక మాట వ్రాయబడిందండి. లేవీకాండం 15వ అధ్యాయం 31వ వచనంలో, లేవీకాండం 15:31. అపవిత్రపరచుకున్నట్లు వారు తమ సావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. అందరూ తీశారు ఒకసారి. 15:31లో, ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరుచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఇశ్రాయేలీయులు అంటే ప్రత్యక్ష గుడారం ఉంది, మధ్యలో లేవీయులు ఉన్నారు, ఆ తర్వాత మిగిలిన 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. మిగిలిన 12 గోత్రాల వాళ్ళు కనుక పాపం చేస్తే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. వాళ్ళు చనిపోయే అవకాశం ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, వాళ్ళు చావకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఆ బాధ్యతను దేవుడు లేవీయులకు అప్పగించాడు. అంటే దేవుడు ఆ లేవీయులను బట్టి ఇశ్రాయేలును శిక్షించకుండా ఉన్నాడు. దేవునికి ప్రజలకి మధ్యలో దేవుడు ఒక లేవీయులు అనే ఒక వర్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు సేవకులకి ఇచ్చిన బాధ్యత కూడా అదేనండి. దేవుడు సేవకులకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, సేవకులు ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటారు, వీళ్ళెప్పుడూ దేవుని చుట్టే ఉండాలి. వీళ్ళకి వేరే వ్యాపారాలు, వేరే బిజినెస్లు, వేరే ఆలోచనలు ఇంకేముండవు. ఇంకా దేవుడు ప్రార్థన వాక్యం. కానీ ప్రజలు ఈ లోకంలో ఉంటారు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలు నాశనమైపోకుండా లేవీయులకు దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోకుండా దేవుడు లేవీయుల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి. లేవీయులంట కాపాడాలి. దేవుడు అంటున్నాడు, లేవీయులారా మీరు కాపాడండి. ఎవరిని కాపాడాలంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడాలి, ప్రత్యక్ష గుడారం కాపాడాలి, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణాన్ని కూడా కాపాడాలి. అన్నీ కాపాడవలసిన బాధ్యత లేవీయులదే. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడే మనల్ని కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపడు. దేవుడు అంట భక్తుల్ని కాపాడుతాడు, విశ్వాసుల్ని కాపాడుతాడు, సాధువుల్ని కాపాడుతాడు, ఆయన్ని ఆశ్రయించే వారందరినీ కాపాడుతారని దేవుడు వాగ్దానం చేశాడు. అన్నీ కాపాడే దేవుడు అంటున్నాడు, లేవీయులారా మీరు నా ప్రత్యక్ష గుడారం కాపాడండి, మీరు ఇశ్రాయేలు ప్రజల్ని మీరు కాపాడండి అని దేవుడు తన సేవకులకి బాధ్యతను అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. మనం వచ్చి వెళ్ళిపోవడం కాదండి, మన జీవితాలు ఎలాగుంటున్నాయి అని మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. నిజంగా దేవుడు తన సేవకునికి ఇచ్చిన ఒక బాధ్యత అది. వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం కన్నీరు కార్చాలి. లేకపోతే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఏమండి మేము బాగా బిజీ అయిపోయామండి, మోడర్న్ చర్చిలు ఉండవు ఏమ్మా. చర్చిలు అనేవి మోడర్న్ చర్చిలు, లేకపోతే మనం బిజీ అయిపోయాం అలా ఉండదండి. మనకంతా కూడా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న ఆ సంఘమే మనకు ఆధారం. ఎంతకాలం భూమి మీద సంఘం ఉంటుందో ప్రభువు రాకడ వచ్చే వరకు కూడా ప్రతి సంఘానికి ఆధారం అదే. ప్రతి సంఘము కూడా కేవలము ఆ 4 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు మీరు కాపాడండి. అన్యుడు గనక సమీపిస్తే నాశనం అయిపోతాడు. ఒక దేవుని బిడ్డగా మనం కూడా కొన్ని కాపాడాలి. ఈ రోజున కొన్ని మాటలు మనం చదువుదాం. మనము కాపాడవలసి, ఒక విశ్వాసిగా నువ్వేమేం కాపాడాలి? ఈ రోజున దేవుడు అలనాడు లేవీయులకి ఆ బాధ్యత అప్పగించాడు, ఈనాడు సేవకులకి అప్పగించాడు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా నీవేం కాపాడాలి మనకి తెలియాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, మరువగ ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు. ఏం కాపాడుకోవాలి? అందరూ చెప్పండి ఒకసారి. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోగలమా?
చెప్పండి, జాగ్రత్త కాపాడుకోగలమా? మనసుని జాగ్రత్తగా కాపాడుకోవడం కష్టమే. వెళ్ళొద్దన్నా చూపులు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆలోచించొద్దన్నా ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం వెళ్ళకూడదు అనుకుంటాం, మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది వెళ్ళకూడని చోటకి. ఎందుకు దేవుడి మాటలు చెప్పాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి సమీపించేశారు. ఆ బోర్డర్ దగ్గరికి వచ్చారండి, మోయాబు దగ్గరికి వచ్చారు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మనం చదివితే మోయాబు దగ్గరకు వచ్చారు. మోయాబు దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు మోయాబు స్త్రీలతో పాపం చేశారంట. వాళ్ళని చూసి ఆకర్షితులై వాళ్ళతో పాపము చేసి వారి యొక్క విగ్రహాలకు వీరు సాష్టాంగపడ్డారంట. ఎవరు వాళ్ళు? ఏమ్మా? ఇశ్రాయేలీలు. ఎవరండి? ఎక్కడ పడిపోయారు పాపంలో? ఆల్మోస్ట్ ఆల్ బోర్డర్ దాకా వచ్చారు. దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తే 24,000 మంది చనిపోయారు. ఎంతమంది? ఏమ్మా చెప్పండి ఒకసారి, ఎంతమంది? ఎక్కడ? బోర్డర్ దగ్గర, మోయాబు మైదానం దగ్గర. మోయాబు మైదానం దగ్గర ఇశ్రాయేలీలు 24,000 మంది చనిపోయారు. అక్కడ దాకా ఎన్నో యుద్ధాలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో చూశారు వాళ్ళు. అయినా వారి మనస్సును వారు నిలుపుకోలేకపోయారు. మనస్సు నిలుపుకోవడం చాలా కష్టం. రాజీ పడిపోతాం, పర్లేదులే, ఏమైంది పర్లేదులే. నా అందం చూసి పడిపోయారు, నా డబ్బును చూసి పడిపోయారు, నాకున్న కారును చూసి పడిపోయారు అనుకుంటాం. మనం దేవునిలో పడిపోతాం. ప్రియమైన, మన మనస్సును నిలుపుకోలేకపోతే దేవుని ఉగ్రతకు మనం గురి అయిపోతాం. మరొకసారి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, నా ప్రజలారా అంటూ ఉన్నాడు ఇశ్రాయేలీల్ని, మీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోండి. మీ కళ్ళ ముందే మీరు చూశారు ఎలాగున 24,000 మంది హతమైపోయారో. మీ కళ్ళతో మీరు చూశారు కాబట్టి మీ మనస్సును మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సు మారు మనస్సు అంటే ఈ లోకం వైపు నుండి దేవుని వైపు తిరగటం, పాపము నుండి పరిశుద్ధత వైపు తిరగటం, దేవుని మార్గంలో నడవటం. స్కూల్లో ఎక్సైల్ చెప్పిస్తారు, అబౌట్ అని అంటారు. ఎంత తిరగాలి? ఏమ్మా చెప్పండి అమ్మా, ఎంత తిరగాలి? ఇలా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? ఇటు తిరిగిపోవాలి. మనం ఏం చేస్తామండి? ఇలా ఉన్న వ్యక్తిను కొంచెం తిరుగుతాం, అక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం తిరిగేది కొంచెమే, ప్రార్థన చేసేప్పుడు కొంచెం తిరుగుతాం, మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇటు తిరిగిపోతున్నాం. అబౌట్ అంటే 180 degrees తిరగాలి, పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్ తిరిగిపోవాలి. ఈ లోకం వైపు నుండి దేవుని వైపు తిరిగిపోవాలి. దేవుని బిడ్డలమైన మనమంట మన మనస్సును కాపాడుకోవాలి. మనస్సును కాపాడుకోలేకపోతే మన జీవితంలో మనకు అన్ని నష్టాలే, ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండవది సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరను, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. ఏం కాపాడుకోవాలంట? ఏమో అందరూ చెప్పండి, ఏం కాపాడుకోవాలి? ఎందుకంట నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరునంట. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరుతాడు, జీవధారలు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకొనుము. హృదయానికి మనస్సుకు తేడా ఏంటి? ఏమ్మా? హృదయానికి మనస్సుకు తేడా ఏంటి? మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. ఏదైనా విషయం కోసం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాం, ఇది కొనాలా వద్దా, చెయ్యాలా వద్దా. మనసు ఎప్పుడు ఆలోచనలో ఉంటూ ఉంటుంది. హృదయం అనేది ఓ ఫీలింగ్, ప్రేమ, కోపము,
ద్వేషము అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన హృదయంలో నుండే వస్తాయి. సంతోషం కలిగినా తట్టుకోలేం మనం. అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయండి, హృదయములో నుండి. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రం చేసుకో. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. మన హృదయం మోసకరమైందండి. ప్రేమించవలసిన వాటిని మనం ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తాం. ఆశపడవలసిన వాటిని మనం ఆశపడం. ఆశపడకూడని వాటిని వైపు మనం ఆశపడుతూ ఉంటాం. మన హృదయంలో అన్నీ చెడ్డ కోరికలే. ఈ ప్రపంచంలో అందరికన్నా మోసగాడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరు వాళ్ళు? మనమే. మన హృదయం. మనలో ఉన్న హృదయాన్ని మించిన మోసగాడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడండి. ఒకసారి మనకి కనపడదు, మన హృదయం మనకి కనపడదు. క్రైస్తవులు అంటే ఎవరంటే ఎవరైతే వారిని వారు పరిశీలన చేసుకుంటారో వారే క్రైస్తవులు. మనం వేరే వారిని పరిశీలిస్తున్నామంటే మనం అన్యులం కింద లెక్క. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు, అవన్నీ మనకు అనవసరం. మనం ఎలా ఉంటున్నాం, ఒక ఆత్మీయమైన జీవితంలో మనం దేవునితో ఎలా ఉండగలుగుతూ ఉన్నాం. మన హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యెషయా ప్రవక్త చేస్తున్న పని ఏంటంటే అందరికీ నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ అని అందరికీ సువార్త ప్రకటిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక రోజున దేవుని దర్శనం వచ్చింది. ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడు అప్పుడు అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్య ఉన్నవాడను. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సేవకుడైనా సరే దేవుని వెలుగు ముందు, దేవుని ప్రత్యక్షత ముందు మనందరం కూడా ఘోరమైన పాపుల్లాగానే మిగిలిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం మారాలి. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కాబట్టి నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం. చాలామంది అనే మాట ఏంటంటే మేము పాపులము కాబట్టి దేవుడి పని చేయమండి అంటారు. చాలా సులువుగా. మనం పాపులమని ఎవరు ఎక్కువ చెప్తారు మన గురించి? మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. పోనీ మనం ఎవరినైనా విమర్శిస్తున్నామా? ఓ ప్రశ్న. ప్రకటన గ్రంథంలో ఉంటుంది 12వ అధ్యాయంలో. అపవాది పని ఏంటంటే అందరినీ కూడా విమర్శించడమే అపవాది పని. ఈడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు, ఈడు చెడ్డోడు. చెప్పేది ఎవరు? ఏమ్మా చెప్పండి ఒకసారి, ఎవరు? అపవాది చేసే పని ఏంటంట? చెప్పరండి అమ్మా. అపవాది చేసే పని ఏంటంటే ఎదుటి మనిషిలో ఉన్న తప్పుల్ని ఎంచడం. దేవుడు అన్నాడు యోబుతో, నా కుమారుడైన యోబును చూసావా అన్నాడు అపవాది. అపవాది ఏమన్నాడు? ఊరికే నీ మీద నువ్వంటే భయభక్తులు ఉన్నాయా, నువ్వు ఆయన బాగా దీవించేసావు కాబట్టి, అడిగినట్టు ఇచ్చేసావు కాబట్టి నువ్వంటే భయభక్తులతో ఉన్నాడు, కానీ ఒక్కసారి తీసేయి అన్నాడు. ప్రతి దాంట్లో కూడా తప్పు ఎదుగుతాడండి అపవాది. ప్రతి దాంట్లో తన సహోదరుల మీద నేరము మోపువాడు అపవాది పేరు. మనకు కూడా ప్రియమైన దేవుని బిడ్డారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎవ్వరిని కూడా ఏలు పెట్టి చూపించకూడదు. నువ్వు దేవునిలో ఎదుగుతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఎవ్వరి మీద ఏలు పెట్టి చూపించొద్దు. అప్పుడు దేవుని కృప మన మీదకి వచ్చుద్ది. పరిశీలి చేసిన పని అదే. పరిశీలి ఏంటంటే అందరినీ కూడా వాళ్ళు ఎంతో నీతిగా బ్రతికారు, కానీ వాళ్ళ నీతి దేవుని దృష్టిలో జీరో అయిపోయింది. కారణం ఏంటంటే క్రిటిసైజింగ్ స్పిరిట్. విమర్శించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమతో చెప్పడం వేరు, విమర్శించడం వేరు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయములో, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొను ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణమును కాపాడుదువు. చూడండి, దేవుడు ఎవరికైనా ఒక పని అప్పగించాలి అంటే ఆ మనిషి ఏం చేయాలంటే దేవుని మార్గములో నడవాలి. ఆయన అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడాలి. దేవుడు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడాలి.
ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడ్డాడు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ, యాజకత్వం చేసే యెహోషువ నిలబడ్డాడు. నిలబడితే సైతానుడు వచ్చాడు. సైతానుడు వచ్చి యెహోషువ మీద నేరం మోపుతున్నాడు. చూడండి, మొదటి వచనంలో, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయో, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబడుటయో అతడు నాకు కనపరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలవబడగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించి ఉన్నాను అనేను. చూడండి, యెహోషువ ప్రధాన యాజకుడు మలినమైన వస్త్రాలతో ఉన్నాడంట. మలినమైన వస్త్రాలతో ఉంటే సైతాను వచ్చి ఈయన మీద నేరం మోపుతా ఉన్నాడు. దేవుని సేవ చేసే ఈయన, దేవుని పని చేసే ఈయన మలినమైన వస్త్రాలతో ఉన్నాడు, అపవిత్రంగా ఉన్నాడని నేరం మోపుతా ఉంటుంటే మానవుడు కృంగిపోతూ ఉంటాడు. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడితే ఆ మాటలు మన మనసులోనికి, హృదయంలోకి వెళ్ళిపోయి అనేక సార్లు మనం కృంగిపోతూ ఉంటాం. నేను మందిరానికి రానండి అంటాం. ఎవరైనా మనల్ని బలహీనపరుస్తున్నారంటే అపవాది వాళ్ళ ద్వారా బలహీనపరుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే యెహోవా దూత అంటున్నాడు, ఈయన ఎవరు అనుకుంటున్నావు? నీ దృష్టిలో పాపిలాగున్నాడేమో, అగ్నిలో నుండి తీయబడిన కొరివి లాంటి వాడు. ఈయన ఒక అగ్ని, నేను ఎన్నుకున్న సాధనము, నేను అభిషేకించుకున్న వ్యక్తినా. ఓ పక్కనేమో మలినమైన వస్త్రాలు ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి దేవుడు అంటున్నాడు, నేను ఎన్నుకున్న సాధనమీనా. చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే మనం ఎవరిని ఏమనకూడదండి. వెంటనే యెహోవా దూత ఆ మలిన వస్త్రాలు తీసివేసి ఆయనకి మంచి వస్త్రాలు వేసి తల మీద పాగా పెట్టి ప్రధాన యాజకుడిగా నిలవబెట్టి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా మార్గాల్లో నడువు, నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడు అంటున్నాడండి. దేవుడు ఒక బాధ్యత ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక బాధ్యత ఇవ్వాలంటే మనం బాధ్యత లేని వారిగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే ఒక బాధ్యత కలిగి ఉంటామో, మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా సరే మన దేవుడు ఆ బలహీనతలన్నీ తీసివేసి తన యొక్క అగ్నితో మనల్ని కాల్చి నిలవబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని బాధ్యతల నుండి మనం పారిపోకూడదు అన్నాడు కూడా. వాడుకుంటాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక్క కుష్ఠరోగి. ప్రభు అన్నాడు, నువ్వు నడుచుకుంటా వెళ్ళిపో అన్నాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. కుష్ఠరోగి ప్రభు మాట విని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో స్వస్థ వచ్చేసింది. మనం కూడా ఒక దేవుని బిడ్డగా ఎన్ని పాపాలతో ఉన్నా దేవుని సన్నిధిలో వెళుతూ ఉండగా దేవుడు మళ్ళీ పవిత్రపరిచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతా మారిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాను అనుకోకూడదు మనం. అది అంతా ఒకేసారి జరిగే పని కాదు, అది స్లోగా జరిగే ప్రాసెస్. అది పరిశుద్ధత, శాంక్టిఫికేషన్ అనేది ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన దాన్ని మీరు కాపాడుకోండి. దేవుడికి ఏమి ఇచ్చాడో అది కాపాడుకో. ఏ వరం ఇస్తే అది కాపాడుకో. సంఘంలో ఏ బాధ్యత ఇస్తే నువ్వు కాపాడుకో. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇంకా మనం కాపాడుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. కొన్ని మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. ఈరోజు మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై మీరు పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభు యొక్క ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమాధానమును బంధము చేత ఏముండాలి? ఈ రోజుల్లో లేనిదే అది. ఏమ్మా, బయటకు వస్తే ఎంతో హ్యాపీగా కనపడతాం. ఇంటికి వెళ్తే ఎలా ఉంటారు భార్యాభర్తలు? సమాధానంగా ఉండేవాళ్ళు అరుదు. పిల్లలు ఎలా ఉంటున్నారు? ఒక కుటుంబంలోనే సమాధానం ఉండట్లా. దేవుడు కోరేది సమాధానం. సమాధానకర్త అయిన దేవుడు ఆయన. సమాధానం ఉండాలి అంటే ఒకటే ప్రాసెస్ ఏంటంటే, లోబడే మనసు ఉండాలి, దీన మనసు ఉండాలి. నేను చెప్పిందే జరగాలి అన్న చోట సమాధానం ఉండదండి. చాలామంది ఏంటంటే అదొక రకమైన స్పిరిట్. ఇంకా నేను చెప్పి ఏం చెప్తారు?
ఏమ్మా, నా మాటే నెగ్గాలి, అన్నీ నాకే తెలుసు. దట్ ఈస్ ప్రైడ్, గర్వం. నేను అనేది గర్వం. నేను, నాకే తెలుసు. ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు మనకి. సమాధానం కావాలంటే తగ్గాలి. ఎప్పుడైతే ఆ తగ్గింపు ఉంటుందో ఒకరి మధ్య ఒకరికి బంధం అనేది ఉంటుంది. సమాధానమును బంధము చేత ఏం చేయాలంటే ఆత్మ కలిగించు ఐక్యాన్ని కాపాడుకోవాలి. సమాధానం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, అంతేనండి. సమాధానం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ రోజుల్లో ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే భార్య ఒక గదిలో భర్త ఒక గదిలో ప్రార్థన, ఇద్దరు కొట్టేసుకుంటారు, జుట్టు పట్టుకుని కొట్టేసుకుని వాళ్ళ గదిలో ప్రార్థన వీళ్ళ గదిలో ప్రార్థన. ఆమె కన్నీటి ప్రార్థన, ప్రభా నేను ఎంత నీతి మందురాలనయ్యా. అమ్మా, ఆ ప్రార్థనకి సైతాన్ వచ్చేస్తాడండి. అక్కడికి దెబ్బలాడుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సైతాన్ వస్తాడండి. జవాబు వచ్చేస్తే వెంటనే, ప్రభా నా భర్తను కొట్టేయ్యా అంటే సైతానీలు కొట్టేద్దాండి. ఈ యాక్సిడెంట్ అయిపోవడం వెంటనే సాక్ష్యం, దేవుడు నా ప్రార్థన వినేశాడు. ఎవరు విన్నాడు? నిజమండి, ప్రాక్టికల్గా జరిగేది అదే. కలిసి ప్రార్థన అనుభవాలు లేవు. ఎక్కువగా దెయ్యం పట్టిన వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని? ఆడికి అది చేసే, ఈడికి ఇంట్లోకే. మనిషి దగ్గర కొంచెం తగ్గించుకొని ప్రార్థన చేయలేనప్పుడు దేవుని దగ్గరికి ఏం ప్రార్థన చేస్తాం? సమాధానమును బంధము చేత. మీరు ఎప్పుడైనా చూడండి, మనం చేసే దొంగ ప్రార్థనలకు వెంటనే జవాబు వచ్చేస్తుంది. దొంగలు ప్రార్థన చేసుకుంటారు ఏమని? దొంగలు ఏమని ప్రార్థన చేస్తారు? దేవా నేను దొంగతనానికి వెళ్తున్నాను, ఎవరికి దొరకకుండా. అలా ఎవరికి దొరకరాళ్ళు కానుక తీసుకుని మందిరానికి వచ్చి ఏమంటారు వాళ్ళు? ప్రభువా నువ్వు నన్ను కాపాడినందుకు ఏం చేస్తున్నాను? అలాగే అడిగారండి నన్ను ఒకళ్ళు, పాస్టర్ గారు ఈరోజు నేను మంచిగా చూసి రాయాలండి ఎగ్జామ్లో, ఎవరికి దొరకకుండా స్లిప్పులు పెడుతున్నాను, ప్రార్థన చేయండి అన్నారు. ఏం ప్రార్థన చేయాలి? నాకు అలాంటి ప్రార్థన రాదని చెప్పాను. అడుగుతారండి అలాగా. చెయ్యిపోతే మళ్ళీ మంచి పాస్టర్ గారు కాదు, జరిగిపోతే వాళ్ళకి పని జరిగిపోతుందండి. టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కేసాను, టీసీ పట్టుకోకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తారు. టీసీ రాడు. ఎవరు సహాయం చేశారు? ఏమ్మా, సైతాను సహాయం చేస్తాడండి. సైతానుకు అనుకూలమైన ప్రార్థనలు చేస్తే సైతాను వెంటనే జవాబిస్తాడు. దేవుని దగ్గర మనం జవాబు పొందుకోవాలంటే కొంత టైం పట్టుద్ది. ప్రార్థనలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాం, ఏడిసి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాదండి, సమాధానముతో ప్రార్థన. సమాధానం అనేది ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఒక్కడే. 7 విషయాలు చెప్పబడ్డాయి. తండ్రి అయిన దేవుడు ఒకడే, ప్రభువు ఒకడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, శరీరం ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒకటే. అంతా ఒకటే. మనంతా కలిపితే శరీరం. మనంతా కలిపితే అనే కదండి, చెప్పండి. మనంతా కలిపితే ఒకళ్ళ చెయ్యి, ఒకళ్ళ కాలు, ఒకళ్ళ ఏలు, ఒకళ్ళ ముక్కు, ఒకళ్ళ గుండె, ఒకళ్ళ కిడ్నీస్, ఒక్కొక్కళ్ళం ఒకటే. మొహం అందంగా కనపడాలనుకోండి ఏం చేయాలి? మొహం తీసుకెళ్ళి పౌడర్లో పెడతామా? ఏం చేయాలి చెప్పండి? మొహం అందంగా కనపడాలి, ఏం చేయాలి? ఆ రాసుకునేదో ఫెయిర్ అండ్ లవ్లీయో, పౌడరో, ఏయో రకరకాల క్రీములు తెచ్చి ఏం చేయాలి? కళ్ళతో చూసి చేత్తో ఏం చేయాలి? మొహానికి రాసుకోవాలి. ఎవరు అందంగా కనపడడానికి? మొహం అందంగా కనపడడానికి ఎవరు పని చేయాలి? కళ్ళు పని చేయాలి, చేతులు పని చేయాలి, కొనుక్కు రావడానికి కాళ్ళతో వెళ్ళాలి, అన్ని పని. మనందరం కూడా ఒక్కొక్క అవయవం ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు బాగుండాలంటే నీ పక్కన నీ కోసం పని చేయాలి. అదే క్రైస్తవ్యం అంటే. ఆడు మంచోడు కాదు, ఇటు చెడ్డోడు కాదు, పాడైపోవాలి ఇటు అలా అనుకుంటే ఎక్కడో క్యాన్సర్ వచ్చుద్దండి. ఎక్కడో చిన్న క్యాన్సర్ వస్తే ఎందుకంత కంగారు పడిపోతారు? ఏదో పాటలో క్యాన్సర్ అంటారు. ఎందుకంత భయం అంటే స్ప్రెడ్ అయిపోద్ది, మనిషే చచ్చిపోతాడు. ఎవడైనా ఒక బలహీనమైపోతే, సంఘంలో ఎవరైనా పాపంలో పడిపోతే ఏమైపోతుందంటే సంఘం అంతా చచ్చిపోద్ది, సంఘం అంతా నాశనం అయిపోతుందండి. వాళ్ళు ఒక్కడే నాశనం అనుకోవద్దు మీరు. ఆకాను ఒక్కడే పాపం చేశాడు. ఆకాను ఒక్కడే పాపం చేస్తే ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజము ఆగిపోయింది. దేవుని యొక్క ఉగ్రత వచ్చేసింది. ఒక్కడే కదా అన్లా దేవుడు. ఒక్కరి పాపం. మనందరం ఒక్క శరీరం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ తోటివారు బాగుండాలి, ఈ పక్కన వాళ్ళు మీరు అన్ని చూడండి, నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. నీకు ఇష్టం లేని వాళ్ళ కోసం, వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయి.
ఇమీడియట్గా దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడు, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. కాపాడుకో, సమాధానం కాపాడుకో, దేవుడిచ్చిన సమాధానం కాపాడు. నీ కుటుంబంలో కాపాడుకో, సంఘంలో కాపాడుకో, బంధువుల మధ్య కాపాడుకో. దేవుడు చెప్పాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, టైం అయిపోయింది. 2 విషయాలు చెప్పి ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4:3 నీ యొక్క దేహాన్ని కాపాడుకుంటాడు ప్రభు. ఎందుకంటే మన దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మన దేహము దేవుని యొక్క ఆలయం. నీ దేహాన్ని కాపాడుకో. నీ దేహానికి ఉన్న ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే దేవుని ఆత్మ. దేవాని ఆత్మ నాకు కావాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా దేవాని ఆత్మ నాకు కావాలి. మనిషిలోనికి దేవుని ఆత్మ వచ్చేస్తే మనము దేవుని ఆలయముగా మారిపోతాం. దేవుడు మనతో ఉంటాడు. కాపాడు ప్రభు అంటున్నాడు, కాపాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగించేస్తాను. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6:20 తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 6:20 పౌలు గారు తిమోతికి చెప్తూ 6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అంతే. వ్యర్థమైన మాటలు వద్దు, వ్యర్థమైన అపవిత్రత వద్దు, వేస్ట్ డిస్కషన్స్ వద్దు. దేవుడు నీకేమి అప్పగించాడో, ఆయన నీకు ఇచ్చిన రక్షణ, ఆయన నీకు ఇచ్చిన ఆత్మ, ఆయన నీకు ఇచ్చిన పరిచర్య, ఆయన నీకు ఇచ్చిన సమస్త దీవెనలు జాగ్రత్తగా కాపాడుకో. వేస్ట్ డిస్కషన్లోకి నువ్వు వెళ్ళొద్దు, దారి తప్పి తొలగిపోవద్దు. నీకు ఇచ్చింది నువ్వు కాపాడుకుంటే చాలు, అంతే. ఇవన్నీ మనకొద్దు, ఇవన్నీ మనకొద్దండి. దేవుడు నీకు అప్పగించి, దేవుడు నీకేం అప్పగించాడో దాన్ని మనం కాపాడుకుంటే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లేవీలకు ఇచ్చిన పని ఏంటంటే, లేవీలారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సర్వ సమాజాన్ని కాపాడండి, దేవుని ఆలయములో ఉన్న ఉపకరణములను మీరు కాపాడండి అన్నాడు. మనం కూడా కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప రక్షణ కాపాడుకోండి, దేవుని ఆత్మను కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి, విశ్వాసాన్ని కాపాడుకోండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాపాడుకోండి. అమ్మా, ఏది పోగొట్టుకోవద్దు. పోగొట్టుకుంటే మళ్ళా దొరకదు, పోగొట్టుకుంటే దొరకదు. చాలామంది ప్రార్థనలో తగ్గిపోతారు. మళ్ళా ప్రార్థన జీవితం వచ్చుద్దా? పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసుద్దండి. ఒక్కసారి ప్రార్థన జీవితం పోతే మళ్ళా తిరిగి రాదు. ఒక్కసారి పరిశుద్ధ జీవితం పోతే మళ్ళా తిరిగి రాదు, రాదండి. దేవుని ఆత్మ వెళ్ళిపోతే మళ్ళా తిరిగి మనం పొందుకోలేం, చాలా కష్టం. పడిపోద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. పడిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? క్రైస్తవ జీవితం అనేది కొండ ఎక్కడం లాంటిది. కొండ ఎక్కి 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 పైదాకి వెళ్ళిపోయాం, అక్కడి నుంచి జారిపడ్డాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏమ్మా, ఆత్మీయ జీవితంలో కూడా అంతే. పిహెచ్డి చేసి దాకా పైదాకి వెళ్ళిపోయాం, బాగా ప్రార్థన, బాగా ఆరాధన అన్నీ చేయొచ్చు, కింద పడిపోయాం. మళ్ళీ ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఏమ్మా, 10th ఫెయిల్ అయితే లోకంలో 10th చదవాలి. ఆత్మీయ జీవితంలో 10th ఫెయిల్ అయితే మళ్ళీ ఎక్కడికి రావాలి చెప్పండి అమ్మా? ఎల్కేజీకి రావాలి. పిహెచ్డి దగ్గర ఫెయిల్ అయిపోయాడు, ఎక్కడికి రావాలి? ఎల్కేజీకి రావాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఎంత ఎదుగుతున్నావో అంత జాగ్రత్తగా ఉండు, అంత భక్తిగా ఉండు, అంత నమ్మకంగా ఉండు. దేవుని సన్నిధిని కోల్పోవద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన నీ నోటి నుండి నువ్వు దేవునితో మాట్లాడు. దేవునికి అప్పగించిందని కాపాడుకో, నిరాశపడద్దు, నిస్పృహ చెందొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డను సంధించునైనా, ప్రతి ఒక్కరిని బలపరుచునైనా, ప్రతి ఒక్కరిని నూతనపరుచునైనా, నూతన అభిషేకముతో నింపండినైనా. నువ్వు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఇచ్చిన వరాలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు, నువ్వు చేసిన అద్భుతాలు బిడ్డల జీవితాల్లో శాశ్వత కాలము కాపాడబడును గాక, బిడ్డలు ఆశీర్వదింపబడుదురు గాక. సమస్త మహిమ నీకే కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక, ఆమేన్. ఈ సమయంలో మన ట్రెజరర్ గారు, వారి యొక్క బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేక అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. సమస్తమైన మేళ్ళు, ఆశీర్వాదాలు యేసయ్య నామములో మాకు అనుగ్రహించిన తండ్రి, సమస్త మహిమ మీకు కలుగునుగాక. మీరు ఇచ్చిన రక్షణ కొరకు వందనాలు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు వందనాలు. నీవు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. నీ బిడ్డలునైనా నిన్ను ప్రేమించి ప్రేమకు గుర్తుగా ఇచ్చిన కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలన్నిటి కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దీవించి ఆశీర్వదించి నువ్వంతల ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ ప్రత్యేక సమయంలో మరి సత్యవతి గారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. వారు అన్యులైనప్పటికీ కూడా నిన్ను ప్రేమించి సంఘానికి వారు పంపించిన కానుక కొరకు వందనాలు. వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ సమయంలో నిలవబడిన బిడ్డలు ఏ ఏ అవసరాలునైనా బిడ్డల జీవితాల్లో ఉన్నవో యేసయ్య నామములో ప్రతి అవసరము తీర్చబడును గాక. జ్ఞానముతో నింపండి, ఆరోగ్యముతో నింపండి, సమాధానముతో నింపండి, అద్భుతాలు చేయండి. ప్రతి విధమైన ఆశీర్వాదముతో బిడ్డలు నింపబడుదురు గాక. వేటి కొరకు బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో అయ్యా, బిడ్డల హృదయ కోరికలు తీరుగును గాక. వివాహమైన బిడ్డలను దీవించు, వారి కుటుంబాలు కట్టండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల జీవితాల్లో మీరే వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. చదువుకునే బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ముఖ్యంగా మా యవ్వన బిడ్డలు నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా నీ మార్గంలో నడిపించుకొని ఉన్నత భవిష్యత్తు మీరు దయచేయమని ప్రార్థన చేస్తామన్నాను. దేవా, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు కృపనివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, ఆరోగ్యవంతులుగా చేయండి. అయ్యా, నీకు వందనాలు. మా సంఘంలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుని కొరకు వందనాలు. వారి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వారి ఆరోగ్య పరిస్థితులు దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మరి మన ట్రెజరర్ గారు మనకు తెలియజేస్తారు. అనంతరం మన సెక్రటరీ గారు మనకు ప్రకటనలో తెలియజేస్తారు. మొదటిగా దేవాదేవునికి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన కూడా వచ్చిన సంఘమంతటికి ప్రేమపూర్వక ఆహ్వానము, వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు చక్కని ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించి మనకి జీవవాక్యం అందించిన మన దైవజనులు రెవరెండ్ ఎన్ అనిల్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఆరాధన తర్వాత మనకి ప్రభువురా సంస్కార బల్ల ఏర్పాటు చేయబడింది కనుక సిద్ధపడిన వారు ఆ బలలో పాల్గొని దేవునికి దీవెనలు పొందుకోవస్తుందిగా మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే ఈరోజు ఈ ప్రభుపాల కొరకు పరిచయం చేయమని మన సంఘ అడ్వైజర్ గారిని కోరి ఉన్నాము, జిఎస్ జ్ఞానప్రకాష్ గారిని. అలాగనే మెయిన్ చర్చ్ ఎక్స్ప్రెసిడెంట్ గారి ప్రసాద్ గారిని కోరి ఉన్నా కనుక వారు వచ్చినందుకు సంఘంతో వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వచ్చే వారం జరిగే కార్యక్రమ వివరాలు తెలుసుకుందామండి. మంగళవారము సాయంకాలము 7 గంటల నుంచి 8 గంటల వరకు యూత్ బైబిల్ ఫెలోషిప్ అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కనుక మరి యూత్ వారు అలాగనే దేవుని యొక్క వాక్యంపై ఆసక్తి కలిగిన వారు ఆ యొక్క యూత్ బైబిల్ ఫెలోషిప్లో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవస్తుందని మనం చేస్తూ ఉన్నాను. ఉమెన్ సమాజ్ యొక్క
ఉపవాస ప్రార్థన కూడిక 12/7/2024 అనగా శుక్రవారము స్త్రీ ఉపవాస కూడిక ఉదయం 10 గంటలకు మన యూసీసీ నరవ చర్చ్ నందు జరుగుతుంది తెలియజేస్తున్నారు కనుక స్త్రీలందరూ గమనించి ఆ జరగబెట్టే ఉపవాస ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవులు పొందుకోసం మనం చేస్తూ ఉన్నాను. ఈ వచ్చే శుక్రవారము ఉదయం 10 గంటలకు మన నరవ సంఘంలో జరుగుతుంది తెలియజేస్తున్నాం. ఆ విధంగానే ప్రత్యేక ప్రార్థనా సహవాసము కూడిక మన మెయిన్ ఆలయంలో జరుగుతుంది కనుక గమనించండి. 27/24 శనివారము ఉదయకాలము 10 గంటలకి మన యూత్ మీట్ ఉంటుందని తెలియజేస్తున్నారు. అదే రోజు సాయంకాలము 6 గంటలకు సంఘ సభ్యులందరికీ ఫ్యామిలీ రిట్రీట్ జరుగుతుందని తెలియజేస్తున్నారు కనుక ఆ యొక్క జరగబోయే కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకునండి. వక్తులుగా సిఏ బెంజమిన్ గారు ఫీబా మినిస్ట్రీ నుంచి రానున్నారు కనుక ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనముగాను మనందరూ ఆత్మీయంగాను ఎదుగులాగాన మీ అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని జరగబోయేటువంటి 27/24 కార్యక్రమం అంతట్లో కూడా యూత్ వారు మరియు సంఘం అంతా కూడా పాల్గొని దేవుని పొందుకోసం మనం చేస్తున్నాను. మరి ఈ కూడికకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మన సంఘ అడ్వైజరీ బోర్డు వారు సంపూర్ణ మద్దతు తెలియజేశారు కనుక ఈ కార్యక్రమాన్ని మెయిన్ ఆలయంలో జరుగుతుందని తెలియజేస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా 10 గంటలకు మన ఆరాధన మన సంఘాపరి గారు విన్నవించుకుంటూ ఉన్నారు. ఆరాధన 10 గంటలకని, కానీ కొంతమంది లేట్గా వస్తున్నారు. మనకి దేవుని యొక్క వాక్యం హెచ్చరికలు చేస్తున్నారు కనుక దయచేసి అనివిధ భావించొద్దు. మనం అందరం కూడా ఉద్యోగరీతిగా చేస్తున్నాము. మరి 9 o'clock అంటే బిఫోర్ 9 ఆ గేట్ వేయబడుతుంది కనుక ఉంటూ ఉన్నాము. కానీ ఇది ఎప్పుడు తెరిచే ఉంటుంది మన యొక్క ఆలయం కనుక సమయానికి వచ్చి దేవుని యొక్క ఆత్మను ఎదగాలని సంఘంగా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా కోరుకుంటూ ఉన్నాను. అలాగనే ఇమ్మానుయేల్ లూథరన్ చర్చ్ యూత్ రిట్రీట్ జరుగుతుంది తెలియజేస్తున్నారు కనుక ఆ తేదీ సాటర్డే 13 జూలై 2024 ఉదయకాలం 9 గంటల నుంచి ప్రారంభించబడుతుంది కనుక యూత్ వారు గమనించి ఆ యొక్క యూత్ రిట్రీట్లో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోసం మనం చేస్తున్నాను. ఇమ్మానుయేల్ లూథరన్ చర్చ్ ఎంఈపీ కాలనీ విశాఖపట్నంలో జరిగేటువంటి యూత్ రిట్రీట్లో 13వ తారీఖున ఉదయకాలం 9 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక సమయానికి వెళ్ళి దేవుని యొక్క దీవెనలు పొందుకోసం మనం చేస్తూ ఉన్నాను. అలాగనే ప్రియమైన దేవుని సంఘమా, మన సంఘ అడ్వైజరీ గారు డాక్టర్ కె ప్రభాకర్ గారు సంపూర్ణ స్వస్థ కలుగులాగా మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. మన ఆరాధనలో వచ్చి పాల్గొనేటట్టుగా మీ యొక్క అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొస్తగా మనం చేస్తూ ఉన్నాను. ఈ అనంతరము ప్రభు సంస్కార పనులు ఏర్పాటు చేయబడింది కనుక సిద్ధపడిన వారు పాల్గొని దేవుని యొక్క దేవుని పొందుకోసం మనం చేస్తున్నాను. అలాగనే మన యూత్ కన్వీనర్ విజ్ఞాన్ యంగ్ గాస్పెల్ క్రిస్టియన్స్ వారిని ఒక 2 minutes ఆరాధన తర్వాత ఉండమంటున్నారు కనుక యూత్ వారు గమనించి ఆరాధన తదుపరి ఆ యొక్క యూత్ మీట్లో పాల్గొని మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 610వ కీర్తన పాడదాం. అందరం లేచి నిలబడి 610వ పాట పాడుకుందాం. మన అందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 610వ కీర్తన పాడుకుందాం అండి. ప్రభువా మమ్మను దీవించి పాపముని కృపనందించి అభివందనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా పగతుర ప్రేమి చెడు శక్తి తగబొరుగును చూచెడి రతి మిగుల
వాక్యము మా గుండెల బదిలము చేయగను. గుడి బయటనున్న చారములో నడువగా తోడ్పడు మా కీర్తి. యుగ యుగములకు నీ కగుతా. యుగ యుగములకు నీ కగుతా. క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగనిము. నేస్తవ భావములో కములో నెరపగ దయగను మా కీర్తి. యుగ యుగములకు నీ కగుతా. యుగ యుగములకు నీ కగుతా. ప్రభువా మమ్మును దీవించి పాపము నీ కృప నందించి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నువ్వు మమ్మల్ని కాపాడి భద్రపరిచి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటున్న విధానం కొరకు వందనాలు. ఈ లోకములో ఉన్న పాపాన్ని, అపవాది శక్తులను, ప్రతి విధమైన అపవిత్రతను మా జీవితంలో నుండి దూరపరచండి. జయ జీవితం అందరికీ దయచేయండి. నైనా నీ బిడ్డలు ఎవరెవరు ఆత్మీయ పోరాటంలో ఉన్నారో వారికి గొప్ప జయమును దయచేయమని ప్రార్థన చేస్తామన్నా. వేడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో నీ నామములో పొందుకొనగలిగినంత ప్రార్థన విశ్వాసముతో నింపమని అడుగుచున్నా. అందరినీ బహుగా ఫలింపచే, అందరినీ బహుగా హెచ్చించు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తామన్నావు ప్రభువా. మేము బహుగా ఫలిస్తే నీకు మహిమ అన్నావు కనుక యేసు నామములో అందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక, వర్ధిల్లుదురుగాక. బిడ్డల ఉద్యోగాల్లో తోడుగా ఉండు, వ్యాపారాల్లో తోడుగా ఉండు, కుటుంబంలో తోడుగా ఉండండి, వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. క్షేమాన్ని ఇవ్వండి, సుఖమునివ్వండి, నెమ్మదిని అనుగ్రహించండి నాయన. ప్రభు, సంఘాన్ని ఇంకా విస్తరింపచేయమని ప్రార్థన చేస్తావనా. పరమ తండ్రి, ప్రత్యేక సమయంలో ప్రభాకరణ గారి కొరకు ప్రార్థన చేస్తావనా. యేసు నామములో మీరు ముట్టండి. మీరు పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత నీ వాక్కును పంపి మీ ఆత్మ ద్వారా మీ బిడ్డ అతి త్వరగా రికవర్ అయ్యి మందిరములో నిన్ను ఆరాధించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయినా మీరు మాకు అనుగ్రహించిన మంచి నాయన అడ్వైజరీ కమిటీ కొరకు వందనాలు. అందరినీ దీవించండి నాయన. పెద్దలు నాయన ఏలియా గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సేవాకర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రసాద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. విన్సెంట్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో గౌరవనీయులు నాయన జ్ఞానప్రకాష్ గారు మా మధ్యలో మీరు నడిపించారు. నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి దేవా. మీరు మాకు ఇచ్చిన మంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలు. బిడ్డలెంతో ప్రయాసపడుతూ ఉన్నారు. అందరినీ పేరు పేరున కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. మంచి యవ్వన బిడ్డల కొరకు వందనాలు నాయన. స్త్రీల సమాజం కొరకు వందనాలు. నీకు వందనాలు. కొత్తగా వస్తున్న బిడ్డలు నాయన సంఘంలో స్థిరపరచు నాయన. వారిని ఆశీర్వాదముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త మహిమ నీకే కలుగునుగాక. ఈ వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు. మేము ఎవ్వరము ఏ పాపములో శోధనలో పడిపోకుండా సహాయం చేయండి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని యేసయ్య నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మ శోధనలో తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమయో, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదల, భద్రత, ఆయన యొక్క నివాసము మనలో ఉండి తరతరములు మనల్ని ఆశీర్వదించి దీవించి ఆయన కృపలో భద్రపరుచునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును.
పరిశుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగా